సార్, హోదాలో ఉన్న సీఎం గారికి కొన్ని లక్షల మంది వచ్చారంటే ఒక లెక్క ఉందండి. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే, రీసెంట్గా గుంటూరుకి వెళ్ళారండి ఒక పెళ్లి సందర్భంగా. కానీ కొన్ని కోట్ల మంది వచ్చేసారు. అసలు దీనికి కారణం ఏంటండి? మరో విషయం, ఈయన చెయ్యెత్తితే చాలు సీఎం సీఎం అని అరుస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత మెజారిటీ తగ్గిన వ్యక్తికి ఇంత క్రేజ్ అసలు ఎలా పెరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు మెజారిటీ తగ్గింది అనేది కాదు. మెజారిటీ ఇంత ఏం తగ్గల, 40% ఓట్లు వచ్చినాయి. మెజారిటీ సీట్లు తగ్గినాయి. అది ఈక్వేషన్స్ వేరు, మూడు కలవటం వచ్చినాయి. ఇప్పుడు ప్రజల్లో ఇప్పటికీ నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్ ఓడిపోవటానికి కారణం ఏదో జరిగింది, ఏదో మతలబు జరిగింది, ఈవీఎంలు ఏదో చేశారు. కొంతమంది ఇంటర్వ్యూ మామూలుగా మీరు వెళ్ళి పబ్లిక్ అడుగుతారు, పబ్లిక్ ముసలావిడ అంటారు. జగన్ బాబు గెలవటానికి ఓడిపోవటానికి కారణాలు ఏమి లేవు, వీళ్ళు దొంగలు ఏదో చేశారు మొత్తం అంటుంది ఆవిడ, ముసలావిడ. అంటే ఆ ప్రజల్లో ఏదో పాప అందరూ కలిపి మోసం చేశారనే సింపతి ఉంది జగన్కి. జగన్ తప్పు చేసాడు అని వీళ్ళ వాగుడు తప్పితే, వీళ్ళ ఛానల్స్లో వీళ్ళ పేపర్లో ఇక కూటమి డబ్బా కొట్టడం తప్పితే ప్రజల్లో లేదు. ప్రజల్లో బాగా చేశాడు. ఇప్పుడు ఇంకా ఈ 9 నెలలు ఏడు 10 నెలలు ఏడు ఇంకా పెరిగింది అతనికి. అతను కష్టకాలంలో కూడా, పాండమిక్ వచ్చి కరోనా సమయంలో కూడా మా అందరికీ మా ఇంటికి తెల్లారిన 6:30 అయ్యేది, 6ంటికంతా ఇంటికి వచ్చి ఇచ్చేవారు అన్నీ కూడా సత్యభావాలు. ఇప్పుడేమో పలకరించేవాళ్ళు లేడు. ఇదివరకు ఏమన్నా వాలంటీర్ వచ్చేవాడు, బాబు నాకు రేషన్ కార్డు ఇంకోటి ఏదో కావాలంటే వెళ్ళిపోయేవాడు, తప్పని తీసుకుని వెళ్ళిపోయి తెచ్చిచ్చేవాడు ఇంటికి. ఇప్పుడు మేము వెళ్తున్నాం, వెళ్తే రోజంతా పొద్దునుంచి కూర్చుని సాయకాల దగ్గర మళ్ళీ మర్నాడురా, ఇదే జరిగిపోతుంది. కొంతమంది ఎండకు తట్టుకోలేక వెళ్ళడం కూడా మానేయడం జరుగుతుంది అని వాపోతున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎందుకు పెట్టారు? రాజకీయంగా ప్రధాని కూడా అది అనేక మంది పాపం పేదలు మాటికి వెళ్ళాలి, ఇల్లు కావాలంటే వాళ్ళకి డబ్బులు ఖర్చులు, అక్కడికి వెళ్ళి వెయిటింగ్లు కాకుండా వాలంటరీ వ్యవస్థ పెడితే వీళ్ళు మీకు ప్రాబ్లం ఉందమ్మా, ఓకే కాడా, ఓకే దీంట్లో పేర యాడ్ చేయాలా, ఓకే వాడు కావాల్సింది తీసుకుని సంతకాలు తీసుకుని వెళ్ళిపోయి తెచ్చి ఇచ్చేసేవాడు. వీళ్ళకి కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉండేది. అది తీసేసేసి ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. సచివాలయంలో 1,60,000 ఉద్యోగాలు ఎవరిచ్చారు? జగన్ ఇచ్చిందే కదా. ఆ ఉద్యోగాల్లో వాళ్ళు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పనిచేస్తారు. వాళ్ళని ఇంటికి రారు కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పనిచేస్తారు. ఈ దౌర్భాగ్యం ప్రజలు గమనిస్తున్నారు. మోసపోయాము. ఈ పవన్ కళ్యాణ్ అబద్ధాలు, ఈ చంద్రబాబు డాంబికాలు, ఈ కూటమి యొక్క దౌర్భాగ్యము, లోకేష్ యొక్క అజ్ఞానపు వ్యాఖ్యలు, ఇవన్నీ ప్రజలు గుర్తించేశారు. వీళ్ళు డ్రామాలు ఆడటానికి, అబద్ధాలు ఆడటానికి మనం మోసం చేశారు, మనం మోసపోయాం. వీళ్ళకి పుట్టగతులు ఉండవు, కాకపోతే ఇప్పుడేమి చేయలేము. తప్పు చేసాం, చెంపలు వేసుకుంటున్నారు, మేము ఎంత మోసపోయామని అంటున్నారు. ఇప్పుడు ఏమి చేయలేము, ఎన్నికలు లేవు కదా. కనుక దీని మీద అందుకని ఇప్పుడు ఆయన వెళ్తే వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా జనాలు లేరు, రారు కూడా. ఎమ్మెల్యేలని జనాలను పోగేసుకెళ్ళాలి. ఇక్కడేమో స్వచ్ఛందంగా వస్తున్నారు. అది ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళ కర్మ. అందుకనే వీళ్ళు దుగ్ధ లోపల కసి, కోపం, క్రోధం. అందుకని ఇప్పటికీ పొద్దున్న లెగిస్తే జగన్ 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 జగన్, గత ప్రభుత్వం జగన్, ఇదే తప్పితే 10 నెలలు అయింది మీరు వచ్చి మీరు పీకింది ఏమిటంటే ఏమీ లేదు. జగన్ గురించి మాట్లాడటం, అసెంబ్లీలో జోకులు చేసుకుంటాం, ప్లీనరీ సమావేశంలో కూడా జగన్ తిట్టడం, ఇదే పని తప్పితే మీరు పీకింది ఏంటి ప్రజలకు చెప్పుకునే స్థితిలో లేదు. 10 నెలలు అయినా మేమేం పీకామంటే ఏమీ లేదు. సార్, ప్రతిదానికి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు 10 నెలలు అవుతుంది సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి. కానీ ప్రతిదానికి కూడా గత ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గుండాలి. లేదని ఏంటంటే వాళ్ళు చేయలేకపోయారు. దాన్ని ఏదో వాళ్ళ మీద నెపం పోసి వీళ్ళకి చేతకాని మధ్యలో కూడా అంటారు చూడు, చాటం చేతకాని మధ్యలో కూడా, అలాగే వీళ్ళకి చేయడం చేత కాలేదు. అన్ని అబద్ధాలు ఆడేశారు. సంపద సృష్టిస్తా అన్నాడు, 1,10,000 కోట్లు అప్పు చేశాడు, ఇది సంపద అంటాడు. 4 లక్షల ఉద్యోగాలని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. 1,60,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. నిలదీస్తే అవన్నీ మేము ఎంఓఏలు పెట్టుబడులు కావు, ఇంకా పెట్టుబడులు అవి తెలియదు, చాలా టైం ఉంది, అన్నీ అయినాక ఇన్ని అబద్ధాలు ఆడేసి జనాల్ని డైవర్ట్ చేయడానికి
ఈ జనాల్ని తప్పించడం కోసం జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు అన్నారు మొదట్లో. అవునండి. 12, గతంలో. 11 లక్షల కోట్లని పురంధేశ్వరి గారు తాళం కొట్టింది. అవునండి. భజన చేసింది. ఇవాళ వీళ్ళు అసెంబ్లీలో ఏం చెప్పారు వీళ్ళు? 400 చిల్లరని. 400 చిల్లర. అంటే 4,000 కోట్లు. అంటే అంతకుముందు నువ్వు ఇచ్చేళ్ళేటప్పుడు ఎంత 2,60,000 కోట్లు అప్పు ఇచ్చేళ్ళావు నువ్వు. అవునండి. ఇప్పుడు 4 లక్షలు చిల్లర అంటే 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇది పాండమిక్ ఉండగా. ఏ రాష్ట్రానికి లేదు పాండమిక్ పీరియడ్‌లో అన్ని రాష్ట్రాలు అప్పు చేసేయి కదా! అప్పు అంటే వీళ్ళ దగ్గర ఛానల్స్ ఉన్నాయి గనక 4 పేపర్లు, 4 ఛానల్స్, 4 పార్టీలు ఉండి ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజల మీద రుద్ది ఒక ఆవేశానికి భ్రమలోకి తీసుకెళ్ళి ఏదో అయిపోయింది అని ప్రజలు నమ్మేటట్టు చేసి వచ్చేసారు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయారు ప్రజలకి. మనం ఎంత తప్పు చేసాం వీళ్ళ మాటలు ఇలా డ్రామా మాటలు విని నమ్మేసామే అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అందుకని వీళ్ళని ఈ అవకాశం ఎప్పుడొచ్చినా వీళ్ళకి బుద్ధి చెప్తారు. అవకాశం ఎప్పుడనేది మన చట్ట ప్రకారం ఉంది కదా టైము. ఎప్పుడొస్తే అప్పుడు వీళ్ళకి ఈసారి మళ్ళీ మాడు పగిలేటట్టు చెప్తారు ప్రజలు. ఇంత మోసం ఇంతవరకు కని విని ఎరగలేదు. ఆంధ్ర సమైక్యంగా ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు గానీ ఇంతటి నిలువునా నయవంచన. మంచిది. ముగ్గురు ఆ పవన్ కళ్యాణ్ జుట్టెగరేసుకుని డాముడు డకారని పచ్చి అబద్ధాలు జనాల దగ్గర ఓట్లు ఎరగడం పచ్చి అబద్ధాలు. నిన్న కూడా మీటింగ్‌లో వర్మను గురించి ఇండైరెక్ట్‌గా మాట్లాడతాడు. అవునండి. యెస్. ఏమన్నా విశ్వాసం ఉందా? ప్రజలందరికీ తెలుసక్కడ. పవన్ గెలుపుకి వర్మ ఇంటింటికెళ్ళాడు. గడప గడపకి వర్మ భార్య, పిల్లలు పిల్లలండి. ప్రతి వాళ్ళకి అబ్బాయి. ఒక్కళ్ళు అబ్బాయి గడపకెళ్ళి అర్థించుకొచ్చారు. నువ్వు ఎన్ని గడపలు తొక్కావు నువ్వు? హ్మ్. గెలిపించారు. కనీసం మాట అంత సహపడ్డారు. వర్మగారు సహకరించారు. ఒక మాట అంటానికి కూడా ఘాతకం మాటలది. అంతకన్నా విశ్వాసఘాతకం ఇంకోటి ఉంటుందా? ఆ! అదంటే అలా అనుకుంటే ఎవడన్నా అనుకుంటే కర్మానా? ఏం మాటలయి? ఆ! అదే మీనోళ్ళే కదా మాట్లాడినయి. అవును సార్. వర్మగారికి శాలువా ఏసి కప్పి కౌగిలించుకుని మీరే విజయాన్ని నువ్వే నా విజయానికి మీరే అని చెప్పి మాట్లాడింది మీరే కదా! అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి అని అడుక్కుంది మీరే కదా! యెస్ సార్. ఇప్పుడేదో పెద్ద పుడింగిలాగా మాట్లాడతారేంటి? ఒక మాట అందరూ గెలిచారు. వర్మగారు సహకరించారు. ఆ విశ్వాసంతోటి ఒక కృతజ్ఞతాభావంతోటి ఒక మాట అంటే ఏం పోద్ది? అనకపోయినా పర్వాలేదు. దాన్ని అనకుండా ఏ కర్మ అండి. ది క ఎవరైనా అనుకుంటే అది కర్మ అని ఇండైరెక్ట్‌గా అంటాడు. వీళ్ళు అంటే మనుషులు వీళ్ళ కల్చర్ ఇంతే. వీళ్ళు అబద్ధాలతోటి పుట్టారీళ్ళు. అబద్ధాలతోటి పెరుగుతున్నారీళ్ళు. ఈ విశ్వాసఘాతకం అనేది వీళ్ళ డీఎన్ఏ అనేది ఈ కూటమి ప్రతి ఒక్కసారి అన్ని రూపాల్లో చూపించుకుంటారు. సరే ఈరోజు అసెంబ్లీ చూసుకుంటే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈళ్ళందరూ వచ్చారు సార్. కానీ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు వీళ్ళిద్దరు అసలు ఎందుకు రాలేదనుకోవచ్చండి ఇప్పుడు ఈరోజు అసెంబ్లీకి? ఏ ఏదో ఏముంది వచ్చినా ఊడిందేముంది రాకపోయేది వస్తే అంటే ఏముంది. ఇలాగే ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు సార్ ఈరోజు అసెంబ్లీకి. అంటే వీళ్ళు అడుగుతున్నారు అంటే ఈ సూపర్ సిక్స్ 10 నెలలు అయినా సరే ఇస్తది. దీనివల్ల భయపడే రావట్లేదు అనుకోవచ్చండి? భయపడి వాళ్ళకి ఏం భయాలకి ఏం లేవు. వాళ్ళ బరి తెగించిన బాపతు ఈ కూటమి బరి తెగించింది. భయము, ఎథిక్సు, ఏ సే మనం అయ్యో మాట ఇచ్చామే మాట ఇయన్నీ వదిలేశారు. సిగ్గు, శరం, మానం అన్నీ వదిలేసింది ఈ కూటమి. అది బరి తెగించింది. ఆ అబద్ధాన్ని మళ్ళీ చెప్పడానికి కూడా సిద్ధం. ఆ అబద్ధాన్ని వాళ్ళ ఛానల్స్‌లో, వాళ్ళ పేపర్‌లో ప్రమోట్ చేసుకుంటూ కూడా సిద్ధం. వీళ్ళకేదో ఎటికేసీలు ఉన్నాయి. వీళ్ళకేదో ఎథిక్స్ ఉన్నాయి. వీళ్ళకేయో మోరల్స్ ఉన్నాయి. వీళ్ళు కాస్త జంకుతో ఇది ఏమి లేదు. బరి తెగించిన బాపతు ఈ కూటమి. అందుకని ఇప్పటికీ అబద్ధాలతోనే ముందుకెళ్తున్నారు. ఆళ్ళక్కడ వచ్చినా పీకేదేం లేదు. వస్తే ఏముంది వాళ్ళకి కావాల్సింది 'జబర్దస్త్' షోలోగా జగన్ రావాలి. ఓకే. జగన్ రాగానే ఆయన లేవగానే కూర్చోండి. మీరు మాట్లాడండి మంత్రి గారు, ఆయన స్పీకర్ గారు. ఆర్ఆర్ కూర్చోవాలి స్పీకర్‌లో. ఇదేదో చేయాలి. 'జబర్దస్త్' షోగా ఆయన అంటా ఉంటే ఓహో అని ఈ నిఖిల్ నవ్వులు నవ్వుకుంటూ 'జబర్దస్త్' షో చేయాలి. అందుకే వాళ్ళు అసెంబ్లీ తప్పితే వాళ్ళేం ప్రజల కోసం అసెంబ్లీ నడిపేవాడైతే ఖచ్చితంగా పోయే ప్రతిపక్ష హోదా ఇస్తారు. చరిత్ర లేకుండా తెలియకుండా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. 1984 ఎన్టీఆర్ గారు గెలిచినప్పుడు కాంగ్రెస్‌కి మినిమం ప్రతిపక్షం ఇచ్చారు. ప్రతిపక్షం ఆయనకి లేవు. కాంగ్రెస్‌కి అప్పుడు 10% సీట్లే లేవు. కానీ ఎన్టీఆర్ ప్రతిపక్ష హోదా ఇచ్చాడు. అవును సార్. ఢిల్లీలో ఆహ్, బ ర
కేజ్రీవాల్. yes. బీజేపీకి 3 సీట్లే, 7 సీట్లు ఉండాలి, 10%, 3 సీట్లు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తమిళనాడులో జయలలిత ఇచ్చింది కరుణానిధికి. కరుణానిధి గారు జయలలితకి ఇచ్చారు ప్రతిపక్ష హోదా సీట్లు లేకపోయినా. అవి హోదా లేకపోయినా లేకపోయినా ఇచ్చారు. అవును సార్. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కన్వీనర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు ఈ చరిత్ర మర్చిపోతే, చంద్రబాబు వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళ పవన్ కళ్యాణ్కి లోకేష్కి అంత జ్ఞానం అంత విజ్ఞానం లేకపోవచ్చు, విషయాలు తిరిగి ఏదో అవుతూ ఉంటారు అనుకోవచ్చు కుర్రాళ్ళు, పిల్లలు కొత్తగా వచ్చిన కొత్త పిచ్చగాళ్ళని. చంద్రబాబు తెలుసు కదా, ఎన్డీఏ ప్రభుత్వంలో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 28 సీట్లు. 20 నీకు ఎలా ప్రతిపక్ష హోదా ఇచ్చారు లోక్సభలో? అవును ఎందుకు ఇచ్చారు? ఆ సీట్లు అయితే 54, 57 సీట్లు కావాలి కదా, మరి 28, 26 ఉంటే నీకు ఇచ్చారు కదా. ఎస్ అంటే ఎందుకు ఇచ్చారంటే, ఈ ప్రతిపక్ష హోదా అనేది 2-3 పార్టీలు ఉన్నప్పుడు, అప్పుడెప్పుడు గతంలో యూపీ, ఆ, రష్యా. బీహార్ ఇలాంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ప్రతిపక్షం అనేది 2-3 ప్రతిపక్షాలు ఉంటాయి. ఎస్ సార్. ఒకటి గెలిస్తే మిగతా ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష హోదాలో, ఎవరికి ఇవ్వాలనే పాయింట్లో 10% అని పెట్టారు. అదేం రాజ్యాంగం కాదు, రాజ్యాంగ పద్ధతి ఆనవాయితీగా పెట్టారు. అవును ఒక ఆనవాయితీగా 2-3 ఉన్నప్పుడు. ఇప్పుడు లేదుగా, అక్కడ ఎందుకు ఇచ్చారు? 2-3 లేవు, ఒకళ్ళే ఉన్నారు కానీ ఇచ్చారు. ఇక్కడ 2-3 లేవు కదా, ఒకరే కదా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లా మీరు? ఇస్తే అతనికి నువ్వు సీఎంకి చంద్రబాబు ఎన్ని నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇవ్వాలి అతనికి. అతని మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చి అలో చేయాలి, ఎలా చేయాలి ఎలా చేయాలి. అవును. అతనికి ఆ క్యాబినెట్ హోదా ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకు అది ఇష్టం లేదు. ఆయన నిలబడితే ఆయనకు టైం ఇస్తే కడిగేస్తాడు, సాక్షాత్లు చూపిస్తాడు. ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్తున్నారు ప్రజలు ఇప్పటికే. ఇంకా అసెంబ్లీలో కూడా ఈ మొత్తం అసెంబ్లీ వీళ్ళు అబద్ధాలు ఆడలేరు, ఎస్ రికార్డుకి వెళ్ళిపోతాయి అవును కనుక. అడిగినప్పుడు అందుకని అసెంబ్లీలో నిలదీస్తే మేము ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నట్టుగా చంద్రబాబు. చంద్రబాబు శాసన మండలిలో అవును లోకేష్ ఒప్పుకున్నాడుగా. అప్పుడేమో గవర్నర్ గారు అసెంబ్లీలోనేమో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామన్నాడు. అవును ఇచ్చేసామని చదివాడు ఆయన. ఎస్ సార్. ఇది నిలదీస్తే మండలిలో ఇచ్చేసాము అనలేదు, ప్రయత్నిస్తూ ఇవ్వబోతున్నాం అన్నాం. ఇది వీళ్ళ అబద్ధాలు అక్కడ ఆడలేదు కనుక, ఎక్కడ నిలదీస్తాడో, ఎక్కడ మన బతుకులు బదాన పడతాయో కనుక ఆయన వద్దు. అంతే తప్పితే వీళ్ళకి ప్రజాస్వామ్య విలువల్ని, ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉంటే కదా మనం ప్రశ్నిస్తే కదా మనం వివరణ ఇచ్చుకుని ప్రజల ముందు వివరణ ఇచ్చుకోగలం. అది ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి కదా అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకు పార్లమెంట్ వచ్చామా అసెంబ్లీగా సోత్కర్ష, ఆ, విమర్శ, మనం పోడుకుంటాం, మన భూతాలను మనం పిసుక్కుంటాం, ఆహా ఊహు అనుకుంటాం. ఇంకేదైనా అవకాశం దొరికితే జగన్ గత ప్రభుత్వం తిట్టడం. ఇంతకన్నా వాళ్ళు ప్రజల గురించి, ప్రజల గురించి ప్రజా పాలన లేదు, ప్రజల ఎజెండా లేదు. వాళ్ళన్నీ పర్సనల్ దౌర్భాగ్యం, చాలా దుర్మార్గమైన అడుగంటిన అణ విధానంలో ఉంది కనుక వాళ్ళు అలాగే ఉంటుంది. ఈ ప్రభుత్వం అన్నీ విడిచేసింది, అన్ని సిగ్గు శరం అన్నీ విడిచేసింది, తెగించిపోయింది. అబద్ధాలని ఇంకా అబద్ధాలు చెప్పాము, ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు అయినా ఇంకా 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 అబద్ధాలు అంటానికి ప్రయత్నిస్తారు. ఇంకా అబద్ధంతో అబద్ధాన్ని కప్పించాలని ఎస్ సార్. ఎన్నాళ్ళు మీడియాను పెట్టుకుని నడుపుతారు. మీడియాను కూడా ప్రజలు అసహించుకున్నారు. వాళ్ళ మీడియాను కూడా ప్రజలు పెట్టతో తిప్పేస్తున్నారు. ఎస్ సార్. ఎందుకంటే ఇదే సోదా 10 నెలలు అయినా కూడా ఇంకా భజన ఏంటి? జగన్ భజన ఏంటి? 10 నెలలు అయింది, పేకండి మీరు సమర్థులు, మేము సంపద సృష్టిస్తాం, గాడిది గుడ్డు గంగడ పాస్ అని కథలు చెప్పారు కదా, పేకండి ఇప్పుడు సృష్టి చూపించండి. 1,15,000 కోట్లు 10 నెలలు అప్పు చేసి ఇది సంపద సృష్టించడమా? ఇంకొకళ్ళు అప్పు చేస్తేనేమో అప్పు చేసి పందేరాలు చేయటం నాకు ఇష్టం లేదు, నేను చెయ్యనట్లాగు, సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. ఇవాళ మరి 1,15,000 కోట్లు అప్పు ఎందుకు చేసావు? ప్రతి మంగళవారం ఎందుకు వెళ్తున్నారు ఆర్బీఐకి? అవును ఈ మనుషుల అది నరలేని నాలిక కనుక అది అది ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అంతే మాట్లాడుతున్నారు. సాగుతున్నంతకాలం సాగుద్ది. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఎన్నికలు ఇప్పుడప్పుడే రావు ఇంకా కనుక 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు ఏ బిగుతారు, మళ్ళీ ఆఖరిలో ఏ డ్రామాలు చేస్తారు. అంతే. ఇప్పుడు వాళ్ళ ఎజెండాలు వేరు. చంద్రబాబు తన కొడుకుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ దాటించి తీసుకెళ్ళాలి, అది ఆయన ఎజెండా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎట్లా నన్ను సీఎం చేయనివాడు కనుక నేను చంద్రబాబు నుంచి తప్పించుకుని వెళితే నాకు ఇంకో అండ కావాలి,
కనుక బీజేపీ తోటి చేరాలి. అందుకనే సనాతన ధర్మం. నేను క్రిస్టియన్ అబ్బా, నా పెళ్ళాం క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా, నాకు మతం ఏంటబ్బా, మా నాన్న దీపారాధనతో సిగరెట్ అంటించుకుంటారబ్బా, హిందూ అసలు ఈ దేశంలో మత కల్లోలాలకి హిందూ పెద్దలే కారణం అబ్బా, ఇది వాగి నోరు ఇవాళ సనాతని అంటారు. ఎందుకంటే అన్నాడు సనాతని? సనాతని 3 పెళ్ళిళ్ళు చేసుకోరు. సనాతనిలో పెళ్ళిళ్ళన్నీ లేవు, 3 పెళ్ళిళ్ళు ఉండవు, ఒకే పెళ్ళి. భర్త చనిపోతే భార్య సతీసహం. అది ఇప్పుడు మారిద్దని చేయడానికి లేదు, కానీ గతంలో సనాతనంలో ఏం లేవు, 3 పెళ్ళి, ఒక పెళ్ళే. పెళ్ళైనా సావు నరకం, మంచి చెడునా పెళ్లితో విడిపోవటానికి లేదు. మరో మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే సనాతనం లేదు. నువ్వు సనాతని అని మాట్లాడితే ఇవాళ అంటే ఈ కెమెలియాన్ ఎక్కడికక్కడ ఊసరవిల్లి రంగులు మారుస్తూ అతని పరిస్థితి ఏంటి, అక్కడికి వెళ్ళి బీజేపీతో సఖ్యత బాగా గట్టిగా ఏర్పరచుకుని బీజేపీలో విలీనం చేయడానికి. అందుకని నేను చిరంజీవి అన్నాడు మొన్న, నా దారి నేను ఆపిన దారిని ముందుకు తీసుకెళ్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని కేంద్రంలో అధికారంలో బీజేపీలో విలీనం చేస్తాడు. బీజేపీలో విలీనం చేయడం బీజేపీకి కూడా కావాలి. ఎందుకు? బీజేపీకి సీఎం క్యాండిడేట్ లేడు, ఆంధ్రప్రదేశ్లో సీఎం క్యాండిడేట్ లేడు. సో ఈయన బీజేపీలో విలీనం అయితే అప్పుడు బీజేపీ సీఎం క్యాండిడేట్. అది ఆ ఎత్తుగడగా అతని ప్లాన్ అది. పర్సనల్ లోకేష్ నేను సమర్థుడిని, నాకు రెడ్ బుక్ అని చెప్పి చూపించుకుంటున్నాడు. నేను సమర్థుడిని ప్రూవ్ చేసుకోవాలి, నేను అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండొచ్చు చూడండి, నేను చేయగలను అది నిరూపించుకోవడానికి రెడ్ బుక్ ఎర్ర బుక్ అని తిరుగుతున్నాడు. ఇది తప్పితే వీళ్ళ పర్సనల్ ఎజెండాలు తప్పితే ప్రజల ఎజెండా, ప్రజలకు మనం ఇచ్చిన మాటలేంటి, ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఈ వాగ్దానాలను ఎలా నెరవేర్చాలి, ఈ మన పిచ్చి మాటలు మాట్లాడితే ఖజానా చూస్తే భయమేస్తుంది అని అంటే మనం నవ్వుతున్నారే, 40 ఏళ్ళు అనుభవం ఎందుకు ఏడవనా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏడవనా, మేము ఖజానాలో ఈ పథకాలు ఇవ్వలేరు, డబ్బులు లేవు అని అంటే ఆ రోజు సంపద సృష్టిస్తాం మాకు తెలుసు అన్ని ఆలోచన అన్నారే, ఇవాళ ఈ మాటలేంటి అని ప్రజలు నిలదీస్తున్నారే. కనుక దీనికి మనం మార్గం చూడాలి, ప్రజలని నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ప్రజలకి ఈ ఎజెండా అనేది కించిత్ 0.1% కూడా ఈ కూటమికి లేదు. ఈ కూటమి ఎంతసేపు వాళ్ళ కర్మ, ఆంధ్ర రాష్ట్రం యొక్క బ్యాడ్ టైం అనుకోవాలా, దౌర్భాగ్యం అనుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం చేస్తున్నారు వీళ్ళు. సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ను ఓపెన్ చేయడానికి నరేంద్ర మోడీ గారిని కూడా పిలవచ్చని చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. పోలవరం ఇప్పుడు వీళ్ళ అధికారంలో నుంచి అవే అవకాశం ఉన్నదండి, నిజంగా ఆయన వచ్చే అవకాశం ఏమవుతుంది? చంద్రబాబు చూపిస్తూ ఉంటాడు, అరచేతులు వైకట్టు చూపిస్తూ ఉంటాడు. అమరావతి చూస్తూ ఉండండి, 2029 అమరావతి అవ్వదు, ఇది అవ్వదు, పోలవరం అవ్వదు. అమరావతి పోయినసారి ఏమన్నాడు, గతంలో 2014-19లో దీనికి ఎవరి యొక్క డబ్బులు అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఇది అన్నాడు. అందుకనే 1600 ఎకరాలు సింగపూరుడికి ఇస్తున్నాను అన్నాడు. వాడు సింగపూర్ సిటీ కట్టేస్తాడు, ఇక్కడ ప్రతి ఎకరం 10 కోట్లు ఉంది. అలాగే దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు ఇస్తున్నాను, అతను అక్కడ 7 స్టార్ హోటల్, పెద్ద హాస్పిటల్ నిర్మిస్తా అన్నాడు. 2018కి వచ్చేస్తే సో అక్కడ చుట్టూ ప్రతి ఎకరం 10 కోట్లు అవుతుంది. ఈ డబ్బులే చాలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అది పెట్టాడు. ఏమైంది 19 వచ్చేటప్పటికి, 19 శుభ శెట్టినేమో టాటా బై బై చెప్పాడు, మా వల్ల కాదు, అక్కడ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పడక ఇన్వెస్ట్మెంట్ చాలదా అన్నాడు. సింగపూర్ ఏమన్నాడు, సింగపూర్ ఇక్కడ భూమి గట్టిగా సరిపోదు కనుక ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టలేము, ప్లస్ వాటర్ డ్రైనేజ్ అంతా ఇబ్బంది ఇక్కడ అని వాడు వెళ్ళిపోయాడు. వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఇది సింగపూర్లో. ఈయన అగ్రిమెంట్ చేసుకుందుకు అప్పుడు కూడా ప్రజలు మోసం చేశాడు. అగ్రిమెంట్ చేసుకుని సింగపూర్ గవర్నమెంట్ తోటి కాదు, గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ ఈశ్వర్ అనే అతనితోటి, అతన్ని గవర్నమెంట్ ఏదో ఫ్రాడ్ లో ఇరుక్కున్నాడు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇలా ఉంటాయి అన్ని చెప్పడాలు, కానీ ఏమి అన్ని ఇది చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డాఫర్గా ఇవన్నీ పగిలిపోయినాయి, అవన్నీ చెయ్యాలి, ఏదో చేసి మళ్ళీ అది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇదే చెప్తాడు, ఇదే సోది చెప్తాడు, ఇంకేమి చేయడు. అమరావతి ఇంకేమి చేయడు. అమరావతి రియల్ ఎస్టేట్కి అంతే, ఇంకా కొంచెం రియల్ ఎస్టేట్స్ కూడా అన్ని క్లీన్ చేస్తారు, ఇంకా రియల్ ఎస్టేట్ పెంచుకుంటారు వాళ్ళ మనుషులు, వాళ్ళందరూ దూరి కొనుక్కుంటారు. అది ఏం జరగదు. అక్కడ కూడా అమరావతిలో కూడా బలమైన కట్టడాలు కట్టడానికి లేవు.
బలమైన కట్టాలి. ఆ భూమి చౌడు భూమి, పక్కన కృష్ణనది. భూమి గట్టిగా లేదు. మామూలు బాస్తారు కట్టచ్చు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద కట్టడానికి లేదు. అవును సార్. అది అది అందరూ చెప్పారు. ఈయన దాన్ని వాడుకున్నాడు రాజకీయంగా. ఇప్పుడు రేపు అదే వాడుకుంటాడు. అంతే, రేపే అదే వాడుకుంటాడు. ఇప్పుడు 3 రాజధానుల గురించి విమర్శించాడు. తనేమన్నాడు, ఫైనాన్షియల్ సిటీ ఏమన్నాడు, ఎవరన్నా ఏదన్నాడు, వైజాగ్. వైజాగ్ అని. మరి అదేగా మనాడంది, జగన్ అంది. అవును ఫైనాన్స్ సార్. సిటీ అన్నాడు, లీగల్ సిటీ ఇది అన్నాడు, కర్నూలు అన్నాడు. అవును సార్. నువ్వేమంటావు? నువ్వు అది అక్కడ పెంచి పెడతావు కర్నూలు అంటే పేరు మారుస్తున్నావు తప్పితే అదే. ఓకే. చంద్రబాబు నోరు తెరిస్తే ఇంతేనమ్మా, అబద్ధాలు అబద్ధాలు. దానికి ఏదో మాయ మాట చెప్పి దాన్ని ప్రజలు ఒక మాయలోకి తీసుకెళ్ళి ఈ మీడియాని వాడుకొని ఇదే తప్పితే ఏమీ జరగదు. సార్ ఇప్పుడు అదొకటండి. బయట మనం చూసుకుంటే రీసెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి అమాయకులైన ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఆళ్ళ కోసం ఇప్పుడు బయటికి తెలుస్తలేదు సార్. ఇప్పుడు ఆయన చెప్పిందేమనగా చాలా జిల్లాల్లో కూడా చాలా మందిని ఎవరైతే వైసీపీ నుంచి ఆ రోజుల్లో ఎవరైతే పాలన చేశారో వాళ్ళెవరైనా సరే ఇప్పుడు గొంతు గిప్పుతుంటే వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారంట సార్. దీనికోసం ఏమంటారు? ఇది ఈ ప్రభుత్వం ఇదే ధోరణి అవలంబిస్తే పుట్టగతులు ఉండవు. చూసాం, చాలా రాష్ట్రాలు చూసాం. ఆ కల్చర్ మన రాష్ట్రానికి లేదు. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఈ దౌర్భాగ్యం ఇప్పుడు ఈ కూటమి వల్ల కల్చర్ వస్తుంది. ఒక తమిళనాడులో చూసాం, ఒక వెస్ట్ బెంగాల్లో చూసాం, ఒక బీహార్లో చూసాం. ఈ పార్టీల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టి, అవును సార్. వైషమ్యాలు రెచ్చగొట్టి, ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికలు అయినా కూడా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అవునండి. తమిళనాడులో ఏడీఎంకే కార్యకర్తలు ఎన్నికలు ఉన్నాయి లేకపోతే ఏ చిన్న ఏదైనా సరే కొట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు అంత విరోధము వైషమ్యం పెంచేశారు. అలాగే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు, ఆ, ఇప్పుడు మమత వీళ్ళు బీజేపీ వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి కొట్టుకుంటారు, కత్తులు చూసుకుంటారు. అంటే అంత వైషమ్యం పెరిగిపోయింది కార్యకర్తలు. ఇప్పుడు అలాంటి కల్చర్ మనకు లేదు. ఇన్నాళ్ళు అదృష్టవశాత్తు, దరిద్రం దురదృష్టం వస్తుంది. ఇవాళ వీళ్ళు ఈ రెడ్ బుక్ అని ఆ కల్చర్ తీసుకొస్తారు. మధ్య తరగతి కుటుంబాలను కూడా అంటే బాగా టార్గెట్ అప్పుడు చేశారు. వీళ్ళు ఇప్పుడు నువ్వు రాజకీయంగా పోరాడు, యెస్ సార్. ఇలా నువ్వు అమాయకుల్ని పేదల్ని తీసుకెళ్లి లోపల పెట్టి వాళ్ళు హింస పెడితే నువ్వు నిన్నటిదాకా ఏమన్నావు? గత ప్రభుత్వం ఇలాంటి అరాచకం చేస్తుంది అని కదా రౌడీ అన్నావు. రాజకీయం అన్నారు. రౌడీ రాజకీయం అన్నావు కదా, కడప రాజకీయం అన్నావు కదా, కడప రౌడీలు అన్నావు కదా. అవును సార్. మరి అప్పుడు వాళ్ళు చేసేది తప్పు, కడప రాజకీయం రౌడీ రాజకీయం అన్నప్పుడు నువ్వు చేసేది ఒప్పు అవుద్దా? మనుషులకు విచక్షణ ఉండాలి కదా. ఆ రోజు వాళ్ళు చేసింది కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు తప్పు అని చెప్పి నోరు యెస్ సార్. ఇవాళ ఇది కరెక్ట్ అంటావు. ఇది తప్పే కదా. వాళ్ళు చేస్తే తప్పు అయింది, నువ్వు చేస్తే ఒప్పు అవుద్దా? సిగ్గు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఒక మాట చేస్తున్నామంటే ఇదే ఎందుకన్నా మనం గెలిపించింది. రెడ్ బుక్ కోసమా గెలిపించారు? రెడ్ బుక్ కోసం గెలిపించారా ప్రజలు కూటమి? రెడ్ బుక్ చేస్తారు, మీరు ఏదో అందరూ అరెస్ట్ చేస్తారు, బొచ్చు భూషణ్ ఎవడ మీరు అరెస్ట్ చేస్తే ప్రజల సమస్య కాదు, అది ప్రజలకు కాదు. ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవరు కావాలి? మీరు రాజకీయంగా మీరు చేసుకుని ప్రజలకు కావాల్సింది ఏంటి? ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు, అది కోసం ఎదురు చూస్తున్నారు. అది కాకుండా ఇదేదో పెద్ద చించేసినట్టు ప్రభుత్వంగా బ్రహ్మాండంగా పరిపాలించేస్తుంది, పెద్ద సాధించేసింది, వాళ్ళని అరెస్ట్ చేసి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అనుభవిస్తారు ఖచ్చితంగా. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళు ఎక్కడా మనలా అరాచకాలు చేసినట్టు అరాచకాలతోనే పోయారు. ఈ చంద్రబాబు చివరి దశలో ఇలాంటి దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని తోలుతున్నాడా? ఇలాంటి దౌర్భాగ్యపు ఆనవాయితీ తీసుకొస్తున్నాడా? ఆయన ఈ చివరి వయసు రోజుల్లో ఇలాంటి దారానికి వెళ్ళటం కర్మ అనుకోవాలా, దురదృష్టం. ఆయనకే విజ్ఞత, 80 ఏళ్ళ అనుభవం ఉండి ఇలాంటిది వస్తే పెద్ద మనిషిగా 40 ఏళ్ళు అనుభవం ఉన్నవాడుగా నీ కొడుకో ఇంకొకడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయదు, తప్పు వద్దు, అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మనం ప్రజల దృష్టి పెట్టాలి, ప్రజల మీద దృష్టి పెట్టాలి, ప్రజాపాలన చేయాలి, ఇలాంటివన్నీ చేయకండి అని పెద్దరికి ఈయనంటే ఈయన విలువ పెరుగుతుంది. ఈ 40 ఏళ్ళ అనుభవంతో ఇలాంటి రాజకీయం వద్దు, మనం చేయొద్దు అని అంటే బాగుంటుంది. అది వదిలేసి ఆయనే రెచ్చగొడుతున్నాడు. ఆయనే సైలెంట్ మౌనం అర్థాంగీకరణ చేస్తుంటే రెడ్ బుక్ ఇచ్చేసి రెడ్ బుక్ ఇచ్చేసేసి నువ్వు చూసుకో అన్నట్టు ఉంది. ఈ కర్మ అది అనుభవిస్తారు. ఇప్పుడు నువ్వు రెడ్ బుక్, రేపు వాడు బ్లూ బుక్ అంటారు, ఎల్లుండి ఇంకోడు కాషాయం బుక్ అంటాడు. ఈ బుక్కులు పెట్టుకుని ఒకడు ఆఫీసర్లని వీళ్ళని అందరినీ వెంటాడుతూ ఉంటే ఇది జరిగేది రేపు నీకు తగిన శాస్తి చేస్తారు ప్రజలు అంత అమాయకులు అనుకుంటే కరెక్ట్ కాదు సార్. ఆగస్టు 15 అన్నారు ఫ్రీ బస్సు, దాని తర్వాత సంక్రాంతి అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు.
ఈ ఉగాది ఆగస్టు 15 ఇవంతా వచ్చే అవకాశం ఉన్నదండి. ఏమన్నా అసలు వింటా ఉంటే కూడా అసహ్యం వేస్తుంది వీళ్ళకి. ఎంత సిగ్గు లేదు, నిస్సిగ్గుగా ఇలా ఎలా చెబుతున్నారో, ఇన్ని అబద్ధాలు, ఇన్నిసార్లు, ఇన్ని మార్పులు, ఇన్ని చేర్పులు, ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఆ నాలిక, అది నాలిక తాటి మట్ట అన్నట్టు ఎలా మాట్లాడుతుందో చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. నా రాష్ట్రం ఇంత ఇంత అసహ్యమైన వాగ్దానాలతోటి, ఇంత అబద్ధాలతో నడుస్తుంది నా నా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకుంటారు కూడా సిగ్గు. సరే ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు నెలకి 50 నుంచి 60 కోట్లు తీసుకుని సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఏమి వీళ్ళు ఏం చేసినా సరే గతంలో అన్యాయం జరుగుతుంది నేను వచ్చిన తర్వాత అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు పవన్ తీసుకుని ఆగుతున్నారు కళ్యాణ్ అంటున్నారు, ఈ నిజమే? పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుని అవుతున్నాడా? అతను ఒక జోకర్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే. అతను ఈస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ జోకర్. ఎందుకంటే ఆయన వరుసగా 12 ఏళ్ళు ఒక్క మాట కట్టుబడి ఉన్నా చెప్పండి. 12 ఏళ్ళు ఈ రాజకీయంలో ఆయన 12 ఏళ్ళు ఒక్క మొదటి నుంచి ఇప్పటిదాకా చెప్పిన ఒక్క మాటకి కట్టుబడి ఉన్నాడు. చెప్పిన మాటను మార్చి మార్చి మాట్లాడటమే తప్పితే, మార్చి మాట్లాడటం తప్పితే ఏనాడ ఏ మాటకైనా, అది ఒక సిద్ధాంతపరం అవ్వచ్చు, ఒక వ్యక్తిగతం అవ్వచ్చు, ఒక రాజకీయ పరం అవ్వచ్చు, ఏనాడైనా ఒక్క మాట కట్టుబడి ఉన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ అంటే, ఇది విధానం. పవన్ కళ్యాణ్ అంటే ఇది మాట అని ఒకటి చెప్పు మనకు 12. నాకైతే ఒక్కటి కనపడలేదు. నీకేమైనా గుర్తుంటే జర్నలిస్ట్ చెప్పు. ఒక్కటి కూడా లేదు. అతను ఒక రాజకీయ నాయకుడు, అతనికి ఒక ఇవన్నీ అదే దురదృష్టం. ప్రజలు చేసుకున్న దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నాయకులు రావటం, వాళ్ళు పదవుల్లో కూర్చోటం, మనం చూడటం. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒక దాంట్లో తప్పు జరిగింది. అన్ని విషయాలు యూటర్న్లు అబద్ధాలు. ఇంగ్లీష్ పేపర్లో రాశాడు, రాయకేం చేస్తాడు? ఆయన సెంటర్ లెఫ్ట్ రైట్ ఇష్టం వచ్చాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన సిద్ధాంతాలు మారుస్తున్నాడని రాశాడు. వాస్తవేగా. దాన్ని మారిస్తే తప్పేంటి అంటాడు. ఇంకా దానికి ఏమన్నా మారిస్తే తప్పేంటి అనే వ్యక్తితో ఏమంటాడు? ఇంకా నేను అవసరం వెళ్ళి రంగులు మారుస్తాను, సందర్భాన్ని మారుస్తాను, తప్పేంటి అని అడుగుతున్నాను మీటింగ్లో. ఇంకా ఆయన ఏమనాలి? ఒక దండం పెట్టుకుని నీ మేధావితనానికి జోహార్లు అని చెప్పాలి, అంతగానే ఏం చెప్పలేదు. సరే ఇప్పుడు ఇలా జరిగితే ఇప్పుడు జగన్ రోజుల నుంచి ఆయన చాలా దిక్కులకి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తున్నారండి. అది కూడా నార్మల్ చూడొచ్చు అని. ఇప్పుడు ప్రజలు ఏ నిర్ణయం మీద ఉన్నారనుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా చూస్తుండే మనం. ఏం ప్రజలు వ్యతిరేకం, ఈ కూటమిని బాగా వ్యతిరేకిస్తున్నారు, కానీ ఏమి చేయలేదు. 4 ఏళ్ళు పడాల్సిందే. అందుకని కాదు జగన్ దగ్గరికి వెళ్తున్నారు. బాగా చెప్పుకుంటారు చేసిన తప్పు, మేము ఏదో అనుకునేదో బాబు నాకు మీరే కావాలి అని ప్రజలు ఆయనతోటి ఓదార్పు కనుకోండి. అంతకుముందు జగన్ వెళ్ళాడు వాళ్ళు ఓదార్చడానికి, ఇప్పుడు ప్రజలే వాళ్ళు ఓదార్చుకోవడానికి జగన్ దగ్గరికి మేము చేసిన తప్పులకి మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు అని ఓదార్పు కోసం వెళ్తున్నారు. స్టూడెంట్స్ లో కూడా మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ లో సార్, టీడీపీ జనసేన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తారండి, ఒక హోదాలో ఉన్న ఆయన. అప్పుడు స్టూడెంట్స్ కూడా సీఎం అని కూడా అది ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ అనే ఉంది, ఎక్కడికి వెళ్ళి రైతు సదస్సుకి వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి జగన్ వెంట కోట్లాది మంది ప్రజలు వస్తున్నారు. వీళ్ళు డబ్బులు ఇచ్చుకున్నా కూడా వీళ్ళు వెనకాల రావట్లే. ఎవడు ఒకడు వెనకాల పెట్టమనండి. లొకేషన్ ఒక మీటింగ్, నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎంత, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టుకుంటే జనాలు వచ్చారు. అది కనుక వీళ్ళకి జనాలు స్వతహాగా వచ్చే పరిస్థితి లేదు. జనాలు తిట్టే పరిస్థితిలో ఉన్నారు. కనబడితే వీళ్ళు పిలిచి వచ్చి మనం స్వచ్ఛందంగా వస్తే కాలం కూర్చుకుని అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు సార్ జమిని ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నదండి ఒకవేళ చెప్పలేము. 2027 ఇప్పుడు చూడాలి. ఈ సంవత్సరం ఆఖరిలో కానీ 26లో కానీ దాని పార్లమెంట్లో దాని యొక్క రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. సో ఆమోదం పొందితే 27కి వస్తుంది. లేకపోతే మన నెక్స్ట్ 27 కాదు 31కి 32కి అంతే. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు సీఎం గా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం మళ్ళీ ఈ కూటమికి పుట్టగతులు ఉండవమ్మా. అంత ఒకటి కాదు, 2 కాదు, 100 తప్పులు చేశారు వీళ్ళు, 100 ద్రోహాలు చేశారు. ప్రజలు నమ్మించి మోసం చేశారు, ప్రజలకు నమ్మద్రోహం చేశారు వీళ్ళు. వీళ్ళని ప్రజలు ఎప్పటికీ నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళకి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ కూటమి పతనం గ్యారంటీ. ఈ కూటమి అనేది మళ్ళీ తల ఎత్తుకునే పరిస్థితి. ఇంత నిస్సిగ్గు అయిన మోసం, ఇంత నిలువెత్తు మోసం
ప్రజల్ని అంత నగ్నంగా మోసం చేయడం అనేది ఈ ప్రభుత్వమే చూసాను ఇన్ని సంవత్సరాలు. నా జీవితంలో ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడాలి. థ్యాంక్ యూ సార్.